2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు ప్రభుత్వాన్ని నడిపిన వైసీపీ ఇప్పుడు ఉనికిని కోల్పోతోంది. కీలక నేతలు, అధినేత జగన్ కు అత్యంత సన్నిహితులు కూడా పార్టీని వీడిపోతున్నారు. ఇంకా ఆ లిస్టులో చాలా మంది ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో క్యాడర్ పూర్తిగా ఢీలా పడిపోతోంది. ఈ పరిస్థితుల్లో ఏపీలో పార్టీని బలోపేతం చేసుకునే దిశగా కసరత్తు చేస్తోంది బీజేపీ. వచ్చే ఎన్నికల నాటికి కింది స్థాయి నుంచి అన్ని నియోజకవర్గాల్లో నేతలను ఆకర్షించేందుకు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్షణ చేపట్టింది. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న రీతిలో వైసీపీ అసంతృప్త నేతలకు గాలమేస్తోంది. వైసీపీ నుంచి గోడ దూకే నేతల్లో తమ వాటా కోసం పావులు కదుపుతోంది. వైసీపీ నుంచి బయటకొచ్చే నేతలకు కాషాయ కండువా కప్పేందుకు ప్రయత్నించాలని స్థానిక నాయకత్వాన్ని ఆదేశించేసింది. ఈ మేరకు ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికైన సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు కూడా చేశారు. 2029 నాటికి వైసీపీని పూర్తిగా ఖాళీ చేయడమే తమ లక్ష్యమని కూడా ప్రకటించారాయన. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి చేరికలను బీజేపీ పెద్ద కార్యక్రమంగా చేసుకుంటూ వస్తోంది. ఒకసారి ఆ పార్టీ ఏపీ ప్రెసిడెంట్ పురంధేశ్వరి సమక్షంలో చేరికలు జరిగాయి. ఇప్పుడు కొత్తగా రెండవసారి ఎమ్మెల్సీ అయిన బీజేపీ పూర్వ అధ్యక్షుడు సోము వీర్రాజు సమక్షంలో జరుగుతున్నాయి. పలువురు వైసీపీ ద్వితీయ శ్రేణి నాయకులు 150 మందికి పైగా బీజేపీలో చేరారు. ఇక ఇటీవల ఏపీ బీజేపీ అడారి డైరీకి చెందిన అడారి ఆనంద్ కుమార్ ను చేర్చుకుంది. అలాగే తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు వంటి ఇతర వైసీపీ సీనియర్లకు కూడా ఆహ్వానాలు పంపింది. ఇక ఇటీవల పార్టీని వీడిన మరో వైసీపీ నేత కూడా బీజేపీతో టచ్ లో ఉన్నారని, తనకు రాజ్యసభ బెర్తిస్తే పార్టీని మరింత బలోపేతం చేస్తానని, వైసీపీని పూర్తిగా ఖాళీ చేసి ఆ పార్టీలోని నేతలను కాషాయ గూటికి చేరుస్తానని హామీ ఇచ్చినట్టు చెబుతున్నారు. అంటే అధినేత జగన్ తీరు పట్ల అసంతృప్తిగా ఉన్న నేతలను ఆకర్షించే దిశగా ప్రయత్నిస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు. అలాగే ఏపీ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని, ఇప్పటికే ఆ దిశగా నిధులు కూడా విడుదల చేస్తోందని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నారు. రాజధాని అమరావతి, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంట్ ఇలా ఏపీకి తామేం చేశామో చెబుతూ ప్రజల్లో తమ పట్టు పెంచుకునే దిశగా ప్లాన్ చేస్తున్నారు. అందుకు త్వరలో ఒక రూట్ మ్యాప్ కూడా ఉంటుందని చెప్తున్నారు ఆ పార్టీ నేతలు. ఏ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో ప్రధాని మోడీ, అలాగే హోమ్ మినిస్టర్ అమిత్ షాకు తెలుసు అంటున్నారు. ఇదిలా ఉంటే వైసీపీ నుంచి బయటకు వెళ్లిపోయే నాయకులు తప్పించి ఆ పార్టీలోకి కొత్తగా వెళ్లే నేతలు కనిపించడం లేదు. పలు నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీల కోసం కూడా ఆ పార్టీ వెతుక్కుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. వరుసగా ముఖ్య నేతలు పార్టీ మారుతున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ నేతల్ని బీజేపీలో చేర్చుకుంటూ కాషాయ పార్టీ తన బలం పెంచుకుంటోంది. ఇటీవల వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయగా వాటిని తమ ఖాతాలో వేసుకుని కాషాయ దళం పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్రంలో వైసీపీకి జగన్ అధ్యక్షుడిగా ఉన్నంత కాలం బీజేపీకి ఎలాంటి ఢోకా లేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీదే విజయం అంటున్నారు. ఇదే తరహాలో మళ్లీ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడుతుందనే సంకేతాలను పంపుతూ వైసీపీ అసంతృప్త నేతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది బీజేపీ.